హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నిన్నైతే మా వారు అరకు ట్రెక్కింగ్కి వెళ్ళారు. కొట్టూరు వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వస్తూ ఇంక దారిలో దేవరపల్లి బస్ స్టాండ్ దగ్గర అయితే దిగారు. అక్కడ ఇలా సంత ఉంది. ఇంక సంతని వీడియో తీశారు. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు అన్నీ ఉన్నాయి కూరగాయలు. ఈ వీడియో అయితే సాయంత్రం 3-4 లోపు అలా తీసిన వీడియో. ఇంకా ఇప్పుడు ఇలా ఉంది. ఇంకా నైట్ అయితే చాలా బాగుండిద్దంట. ఇదంతా ట్రైబల్ ఏరియా కాబట్టి అంతా బాగుందన్నమాట. ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు. ఇంకా మనకి ఏవి కావాలన్నా కానీ ఈ సంతలోనే దొరుకుతాయి. నేనైతే సంతకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా నేను. వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసి వచ్చారు. వీడియో కూడా తీయమన్నాను. నేనైతే దీని కంటిన్యూషన్ అయితే ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చిన్న పచారీ షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. నాకైతే తిరిగి ఇలాంటివన్నీ చూడడం అయితే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇనుప బాండీలు, అట్ల పెనాలు, ఇంకా స్టీల్ సామాన్లు, గాజులు ఇవన్నీ ఒక సంతకు వస్తే దొరుకుతాయని నాకు ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసింది. అసలైతే ఈ ట్రెక్కింగ్లో మా వారైతే మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు. వీడియోలు అయితే తీశారు. నేనైతే మీకోసం అప్లోడ్ చేస్తాను. మీరు కూడా చూసేయండి. నేను చక్కగా ఈ చింతపండు చూసారా, ఎండబెట్టారు. పైన తొక్క అంతా ఊడిపోయింది. ఇవి మంచిగా ఆర్గానిక్గా ఉంది కదా. అసలు ఏ ప్రిజర్వేటివ్స్ వాడకుండా పండించిన చింత చెట్టువి. ఇంకా అలాగే కోసుకొచ్చి పెట్టేశారు. ఈ కందదుంపల్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే వీటి గురించి తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.